హలో డియర్ యాస్పిరెంట్స్, తెలుగు రచయితలు వారికి సంబంధించిన కవితా లక్షణాలన్నీ ఒక పేజీలో రాయడం జరిగింది. కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి చూసేద్దాం. పద్యం పాటని సమంగా నిర్వహించినది దాశరథి కృష్ణమాచార్యులు. అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం కలిగినవి దేవులపల్లి గారివి. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాష అపరూపమాధురి తాళపాక అన్నమయ్య గారి శైలి. ప్రశస్తమైన పద్యశిల్పం, సలిలితమైన ధార, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానత పట్ల ఆగ్రహం అనేది గుర్రం జాషువా గారి యొక్క కవితా లక్షణాలు. పద్యం పాట వచనం మూడింట్లో సిద్ధహస్తులు బోయి భీమన్న. పద్యం పాట ఒకటి అడిగితే దాశరథి కృష్ణమాచార్యులు, పద్యం పాట వచనం అడిగితే బోయి భీమన్న. తేట తెలుగు నుడికారానికి అచ్చమైన మానవ సంబంధాల చిత్రీకరణకు కొండగుర్తు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తెలుగు వచనాన్ని సానబెట్టిన రచయిత శ్రీ స్వేచ్ఛ సమనత్వం విద్య పెంపకం గుడిపాటి వెంకటచలం. అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నెక్స్ట్ అనుసృజన పద్ధతిలో శైలిలో జరిగే శైలి వచ్చేసి నన్నయ్య గారిది. చైతన్య స్రవంతి పద్ధతి, కష్టజీవి కాపుదలగా కవిత్వము, నూతన పద ప్రయోగాల మార్గదర్శకుడు, సృజనకు ప్రతిభకు తాత్విక మార్గాన్వేషణకు పేరుగన్నవాడు శ్రీశ్రీ. సరళమైన శబ్దాలతో సొగసైన భావాలతో సుందర శైలితో నార్ల వెంకటేశ్వరరావు. శైలి మనోహరం, సామెతలు జాతీయాలతో కవిత్వం అలరాలుతుంది. అచ్చ తెలుగు పలుకుబల్లి కవిత్వం నిండా రసగుల్లిల్ల గౌరణ యొక్క కవిత్వం. చమత్కారం వీరి కళానికి గలానికి ఉన్న ప్రత్యేకత సీనారే. తెలుగు పాత్రికేయుల్లో సుప్రసిద్ధులు నండూరి రామ్మోహన్ రావు. సరళమైన శైలితో సామాజిక చైతన్యం ఎస్టి తిమోతి. చిత్రకళా విమర్శకుడు ముందు, తర్వాత లలిత కళలన్నింటిలో కూడా సంజీవని. నెక్స్ట్ వచ్చేసి అదే సంజీవని పేరు ఉంటుంది కదండి, సంజీవ్ దేవ్ గారు. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన వారు ఆలూరి బైరాగి, మధురాంతక రాజరం, రావూరి భర్తవచ, బోయి భీమన్న. ఆకాశవాణిలో పనిచేసింది పాలగుమ్మి విశ్వనాథం, ఇంద్రగంటి శ్రీకాంత్ వర్మ, వింజమూరి శివరామారావు. సో ఇది ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.